హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు డెవిలిష్ ఎడ్యుకేషన్ అనే మూవీ స్టోరీతో వచ్చేసాను. ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంట్. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లెట్ మీ బిగిన్ ద సినీ ప్రివ్యూ షో. ఓపెన్ చేస్తే ఊరికి దూరంగా అడవికి దగ్గరగా ఒక చిన్న డైరీ ఫామ్తో ఉన్న ఇల్లుంటుంది. ఆ డైరీ ఫామ్ను చూసుకుంటూ ఆ ఇంట్లో తల్లి కూతుళ్ళు మాత్రమే ఉంటారు. కూతురు పేరు గ్రేషియా. ఈ అమ్మాయి డైలీ రొటీన్ అల్లా వాళ్ళమ్మ నిద్ర లేపగానే వెళ్లి ఆవులకు పాలు తీయడం, శుభ్రం చేయడం, ఆ తర్వాత ఒక బ్రెడ్ ముక్క తిని మరో 2 బ్రెడ్ ముక్కలు కట్టుకొని అడవిలోకి ఆవుల్ని తోలికెళ్లడం. తనకు ఊహ తెలిసినప్పటి నుండి గ్రేషియా డైలీ రొటీన్ ఇదే. అయినా సరే గ్రేషియా తన చిన్న ప్రపంచంలోనే ఆవుల మధ్య అడవి అందాలను, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ హ్యాపీగా ఉంటుంది. అయితే టీనేజ్లోకి అడుగుపెట్టినప్పటి నుండి జనరల్గా అందరిలో ఎలాంటి మార్పులు మొదలవుతాయో గ్రేషియాలో కూడా అలాంటి మార్పులే వస్తాయి. బట్ వాటిని అర్థం చేసుకునేందుకు గాని, వాటి గురించి తెలుసుకునేందుకు గాని, వాటిని వేరే వారితో పంచుకునేందుకు గాని చుట్టుపక్కల తన తోటివారు, ఫ్రెండ్స్ అనేవారు ఎవరూ ఉండరు. ఎందుకంటే వీరు ఊరికి దూరంగా బతుకుతున్నారు. తన తల్లేమో ఎప్పుడు చూసినా పాలు పితుకు, పేడెత్తు అంటుందే తప్ప గ్రేషియా ఫీలింగ్స్ పట్టించుకోదు. గ్రేషియాకేమో తన శరీరం కొత్తగా ఏదో కోరుకుంటుంది, దేనికోసమో ఆరాటపడుతుంది అని తెలుస్తుందే గాని దాన్ని ఎలా సంతృప్తిపరచాలో అర్థం కాదు. దీనివల్ల రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర కూడా పట్టదు. బట్ వాళ్ళమ్మేమో పొద్దున్నే లేపి పాలు పితికించి పేడెత్తించి తర్వాత ఆవులతో పాటు గ్రేషియాను కూడా అడవికి దొలుతూ ఉంటుంది. అలా ఆ రోజు కూడా అడవికి వెళ్లిన గ్రేషియా కొలను రాగానే ఎప్పటిలాగే బట్టలు విప్పేసి స్నానం చేస్తూ ఉంటుంది. అయితే అలా తను స్నానం చేస్తూ ఉండగా ఎన్నడూ లేంది ఎవరో తనను గమనిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ చుట్టూతా చూస్తే ఎవరూ కనిపించరు. ఇక ఆ రోజు నుండి ప్రతిరోజు అడవికి వెళ్ళినప్పుడల్లా తనను ఎవరో ఫాలో అవుతున్నట్టు, గమనిస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక రోజు ఆవుల్ని వదిలి పడుకొని కళ్ళు మూసి సేద తీరుతూ ఉండగా ఎవరో తన దగ్గరకు వచ్చి నిలబడినట్టు అనిపిస్తుంది. దాంతో వెంటనే కళ్ళు తెరిచి చూస్తుంది. ఆ కళ్ళు తెరిచే మిల్లీ సెకండ్లో ఎవరినో చూసినట్టు అనిపిస్తుంది. బట్ పూర్తిగా కళ్ళు తెరవగానే అక్కడెవరో ఉండరు. గ్రేషియా ఎవరా అని ఆలోచిస్తూ నెక్స్ట్ డే వచ్చి ఆవులు మేపుతూ ఉండగా ఒక చోట దూరంగా ఎవరో ఒక అతను కనిపిస్తాడు. అతడిని చూడగానే గ్రేషియాలో ఒక్కసారిగా ఎక్సైట్మెంట్ వస్తుంది. వెంటనే అతడి వైపు పరిగెడుతుంది. అతడు పెయింటింగ్ వేస్తూ ఉంటాడు. వెళ్ళి అతడితో, నువ్వేనా రోజు నాకు కనిపించకుండా నన్ను చూస్తుంది అంటుంది. దానికి అతడు అవును అని చెప్పి తను వేస్తున్న పెయింటింగ్ను చూపిస్తాడు. అయితే అది గ్రేషియాదే. తను నగ్నంగా కొలనులో స్నానం చేస్తున్న దృశ్యం. తనని తాను అలా చూసుకునేసరికి గ్రేషియా తెగ సిగ్గుపడిపోతుంది. తర్వాత అతడిని, నువ్వు ఎవరు, ఎక్కడుంటావు అంటుంది. దానికి అతడు, నేనొక అపరిచితుణ్ణి, నన్ను ఆశ్చర్యపరిచే అందం ఎక్కడైతే ఉంటుందో నేను అక్కడుంటా, అందుకే ఇప్పుడిక్కడున్నానని మెల్లగా గ్రేషియాను టచ్ చేస్తాడు. అతని చెయ్యి తాకగానే గ్రేషియా ఇంకా సిగ్గుపడిపోయి అక్కడి నుండి పరిగెడుతుంది. ఇక రాత్రంతా నిద్రపోకుండా అతడి గురించి, అతడి చేతి స్పర్శ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు తన్నెప్పుడూ ఒక మగాడు టచ్ చేసిందే లేదు. అరే గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? దాంతో నెక్స్ట్ డే వాళ్ళమ్మ నిద్ర లేపక ముందే లేచి పాలు పితికేసి ఆవులను అడవికి తోలికెళ్తుంది. చుట్టుపక్కలంతా గాలిస్తూ అతడి కోసం తిరుగుతుంది. బట్ ఎక్కడా కనిపించకపోయేసరికి తెగ నిరుత్సాహపడిపోతుంది. అయితే ఇంతలో అతడి గొంతు వినబడిందో లేదో మొహంలో ఒక్కసారిగా సంతోషం అతడి వైపు పరిగెడుతుంది. తను వెళ్లేసరికి ఈసారి అతడు చాలా పెయింటింగ్సే వేస్తాడు. అతడు వేసిన ప్రతి పెయింటింగ్లోనూ గ్రేషియా నగ్నంగా రకరకాల పొజిషన్లో ఉంటుంది. అవన్నీ చూసిన గ్రేషియా అతడితో, ఎందుకు అన్నింట్లోనూ నన్నే గీస్తున్నావు అంటుంది. దానికి అతడు, నేను ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో ఇంత అందాన్ని చూడలేదు, అందుకే నిన్ను చూసినప్పటి నుండి నీ బొమ్మ తప్ప ఇంకేమీ గీయలేకపోతున్నాను అంటాడు. అది వినగానే గ్రేషియా లోపల తెగ సంతోషపడిపోతుంది. మరి పొగడతలకు ఆ మాత్రం పడాలిగా. నెక్స్ట్ అతడు గ్రేషియా చేతిని పట్టుకొని, నీ శరీరం కోరుకుంటుందేదో అర్థం చేసుకున్నావా అంటాడు. దానికి గ్రేషియా ఏ సమాధానం చెప్పలేక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతుంది. దాంతో అతడు, అయితే నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నీకు నేను నేర్పిస్తాను, నీ డ్రెస్సు తీసేయి అంటాడు. గ్రేషియాకు అది కొంచెం ఇబ్బందిగా అనిపించినా గానీ అతడు చెప్పినట్టుగానే తన డ్రెస్సు తీసేస్తుంది. నెక్స్ట్ అతడు ఏమాత్రం లేట్ చేయకుండా గ్రేషియాకు తొలి అనుభవాన్ని పరిచయం చేస్తాడు. అది గ్రేషియాను ఏదో తెలియని మత్తు మైకంలోకి నెట్టేసి తెగ ఎంజాయ్ చేసేలా చేస్తుంది. ఇక ఆ తర్వాత రోజు నుండి ఇదే పని. వెళ్లడం, అతడిని కలవడం, అతడితో మాట్లాడటం, అతడు కొత్తగా గీసిన తన పెయింటింగ్స్ చూడటం, చివరగా తొప్పల్లో దూరి దడేలు మనిపించి రావడం. ఇంటికొచ్చాక కూడా అడవిలో అనుభూతులు తనను వెంటాడుతూనే ఉంటాయి.
రాత్రిళ్ళు నిద్రలో కూతురి కలవరింతలు చేసే శబ్దాలు విని ఈవిడకి డౌట్ వస్తుంది, అడవిలో ఎవడితోనైనా భజన కార్యక్రమం పెట్టొస్తుందా అని. ఇక గ్రేషియా ఏమో రోజు రోజుకి అతడికి ఇంకా దగ్గరైపోతూ ఉంటుంది. అతడు గ్రేషియాకు చాలా విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. ఎలా మాట్లాడాలి, ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి, అన్నింటికీ మించి శారీరక శ్రమలో కొత్త కొత్త అనుభూతులు ఎలా పొందాలి. గ్రేషియా కూడా ఏ మాత్రం మొహమాట పడకుండా అతడు నేర్పే ప్రతి విషయాన్ని శుభ్రంగా నేర్చేసుకుంటూ ఉంటుంది. అడవిలో అరుపుల విషయంలో మాత్రం అసలు తగ్గేదేలే. అయితే ఇంటికొచ్చాక కూడా అదే ట్రాన్స్లో ఉంటుందిగా, దాంతో వాళ్ళమ్మ కన్ఫర్మ్ చేసుకుంటుంది ఇది అదేనని. ఒకరోజు గ్రేషియాతో, నువ్వు ప్రతిరోజు అడవిలో ఏం వెలగబెట్టి వస్తున్నావో నాకు తెలుసు, ఇలాంటివి చేసి నువ్వు గాని ప్రెగ్నెంట్ అయ్యావే అనుకో, ఇంట్లో నుండి బయటికి నెట్టేస్తాను, కనీసం నీకొక అబ్బాయిని చూసేవరకైనా ఆగు అని అరిచేసి, రేపు మనం చర్చికి వెళ్తున్నాం, అక్కడ నువ్వు చేసిన తప్పులన్నీ దేవుడు ముందు ఒప్పుకో అంటుంది. నెక్స్ట్ డే అలాగే కూతుర్ని చర్చికి తీసుకుని వెళ్తుంది. చర్చిలో ఫాదర్ ముందు గ్రేషియా తను చేసిందంతా కన్ఫెస్ అవుతుంది. నేను ఎంత కంట్రోల్లో ఉందామనుకున్నా గానీ అతడిని చూశాక కంట్రోల్ చేసుకోలేకపోయాను అంటుంది. దానికి ఫాదర్, ఏం పర్లేదు, నువ్వు వయసులో ఉన్నావు, వయసులో ఉన్న వాళ్ళు ఎలాంటివి చేస్తూనే ఉంటారు, నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావు కదా, ఇంకెప్పుడు అతడిని కలవద్దు అంటాడు. నెక్స్ట్ వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి, ఊళ్ళో ఎవడో మన కళ్ళు గప్పి తిరుగుతున్నాడు, వాడే ఇదంతా చేశాడు, నేను వాడెవడో కనిపెడతాను, అయితే నువ్వు ఒకసారి గ్రేషియాని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు, ఎందుకంటే తన మాటలను బట్టి అతడితో వ్యవహారం చాలా రోజుల నుండే సాగుతుంది అనిపిస్తుంది, ఎందుకైనా మంచిది ప్రెగ్నెంట్ ఏమైనా అయ్యిందేమో తెలుసుకో అంటాడు. దాంతో గ్రేషియాను వాళ్ళమ్మ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి బయటే ఉండి తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది, ఏం వినాల్సి వస్తుందోనని. అయితే గ్రేషియాను చెక్ చేసిన డాక్టర్ ఈవిడ షాక్ అయ్యేలా, ప్రెగ్నెంట్ అవ్వడం తర్వాత సంగతి, ఇంకా మీ అమ్మాయి వర్జినే అంటాడు. అది వినగానే ఆవిడతో పాటు మనకు కూడా ఏం అర్థం కాదు. మరిన్ని రోజులు గ్రేషియా తొప్పల్లో తెప్పలబడుతుంది ఎవరితో? నిజానికి ఎవ్వడూ లేడు, అదంతా గ్రేషియా ఇమాజినేషన్. జనరల్గా మనిషి డిఎన్ఏ అనేది బేసిక్ నాలెడ్జ్తో ఫామ్ అయ్యిద్ది. ఈ బేసిక్ నాలెడ్జ్కు తోడుగా మనం బయట చూసేదాన్ని బట్టి, వినేదాన్ని బట్టి, తెలుసుకునేదాన్ని బట్టి మనం ఏ విషయానికి ఎలా రియాక్ట్ కావాలో తెలుస్తుంది. బట్ ఇక్కడ గ్రేషియా విషయానికి వస్తే బయట ప్రపంచం తెలియని అమ్మాయి. సో తనకు ఇన్నర్గా డిఎన్ఏ వల్ల వచ్చిన నాలెడ్జే తప్ప బయట నుండి ఎటువంటి నాలెడ్జి అందలేదు. ఎప్పుడైతే తను టీనేజ్లోకి అడుగుపెట్టిందో ఆటోమేటిక్గా తనలో కోరికలు స్టార్ట్ అయ్యాయి. అయితే అందరిలో ఉండే వాటికంటే గ్రేషియాలో ఆ కోరికలు ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. వాటిని ఎలా సరైన విధంగా ఫేస్ చేయాలో తెలియకపోయేసరికి అవి లోపల రోజు రోజుకి పెరిగి పెరిగి పీక్స్కి జారగానే తన లోపల కాస్త బేసిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని బ్రెయిన్ అడాప్ట్ చేసుకొని ఒక ఇమాజినరీ పర్సన్ క్రియేట్ చేసింది. వాడు గ్రేషియాకు కనిపించాడు తన టేస్ట్కు తగ్గట్టుగా. వాడు గ్రేషియాతో మాట్లాడాడు తను వినడానికి ఇష్టపడేలా. వాడు గ్రేషియాకు టీచ్ చేశాడు తన కోరికలు సంతృప్తి చెందేలా. ఫైనల్లీ అడవిలో అరుపుల కోసం గ్రేషియా బ్రెయిన్ సృష్టించబడిన వాడే ఈ అపరిచితుడు. అలా వాడు గ్రేషియా బ్రెయిన్లోనే టెస్ట్ వేసుకొని కూర్చుంటాడు. సో మన బాడీలో అన్ని పార్ట్స్ గురించి ఎలా పనిచేస్తున్నాయో క్షుణ్ణంగా తెలుసుకోగలిగారు గాని ఈ బ్రెయిన్ గురించి మాత్రం ఇంకా ఎవరికి పూర్తిగా అర్థం కాల. మన యూనివర్స్ అనేది ఎంత కాంప్లెక్స్ గా ఉంటుందో మన బ్రెయిన్ కూడా అంతే కాంప్లెక్స్. దీనికిచ్చే ఫీడింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే అది మనకు సినిమా చూపించిద్ది, గ్రేషియాకు చూపిస్తున్నట్టుగా. సో గైస్, దట్స్ ఆల్ అబౌట్ స్టోరీ. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంట్, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. వెరీ వెరీ సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సయోనరా.